ఇక అమెజాన్ కి కన్స్యూమర్ ఫోరం షాక్ ఇచ్చింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కర్నూలు జిల్లా కన్స్యూమర్ ఫోరం. దీనంతటికీ కారణం ఏంటని చూస్తే, ఒక కస్టమర్ తాను ఐఫోన్ 15+ కి ఆర్డర్ చేయగా దానికి బదులు ఐక్యూ ఫోన్ డెలివరీ ఇచ్చింది సంస్థ. బాధిత కస్టమర్ పలుమార్లు కస్టమర్ కేర్ తో మాట్లాడినా స్పందన లేదు. దీంతో కన్స్యూమర్ ఫోరంను ఆశ్రయించాడు బాధితుడికి ఐఫోన్ డెలివరీ చేయని పక్షంలో 80,000 రిఫండ్ చేయడంతో పాటు 25,000 నష్టపరిహారం సైతం చెల్లించాలని ఆదేశించింది కర్నూలు కన్స్యూమర్ కోర్టు. ఎంతకీ ఈ ఆదేశాలు పట్టించుకోలేదు అమెజాన్. దీంతో అమెజాన్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కర్నూలు జిల్లా కన్స్యూమర్ ఫోరం. తదుపరి విచారణ నవంబర్ 21కి వాయిదా వేసింది. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, కర్నూలు జిల్లాకు చెందిన వీరేష్ అనే వ్యక్తి అమెజాన్ లో ఐఫోన్ 15+ ఫోన్ బుక్ చేసి డబ్బులు చెల్లించడం జరిగింది. ఆ ఐఫోన్ కు బదులు ఐక్యూ ఫోన్ ని అమెజాన్ కి సంబంధించి డెలివరీ చేయడంతో అతను అమెజాన్ ని పలుమార్లు కోరినప్పటికీ కూడా రెస్పాన్స్ లేకపోవడంతో కన్జ్యూమర్ కోర్టులో కేసు వేయడం జరిగింది. కన్జ్యూమర్ కోర్టు విచారణ జరిపి ఖచ్చితంగా అతనికి ఐఫోన్ డెలివరీ చేయాలి లేని పక్షంలో డబ్బులు కట్టిన 80,000 రిటర్న్ ఇచ్చేసి దానికి మళ్ళీ ఫైన్ గా 25,000 చెల్లించాలని చెప్పేసి కూడా కన్జ్యూమర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కూడా అమెజాన్ పట్టించుకోకపోవడంతో ఈ రోజు విచారణ జరిపిన కన్జ్యూమర్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం జరిగింది. విచారణ ఈ నెల 21కి మళ్ళీ వచ్చే నెల 21కి వాయిదా వేయడం జరిగిందని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నారు. అయితే అమెజాన్ తో నమ్మకంతో 80,000 చెల్లించి ఐఫోన్ 15+ బుక్ చేసుకుంటే దాంట్లో చీటింగ్ చేసి ఐక్యూ ఫోన్ ని డెలివరీ చేశారని చెప్పేసి కూడా బాధితుడు కన్జ్యూమర్ కోర్టులో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు పైన విచారించిన కన్జ్యూమర్ కోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా అమెజాన్ పట్టించుకోకపోవడంతోనే ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా మళ్ళీ జరిగే విచారణకి అమెజాన్ తరపున ఎవరైనా హాజరవుతారా లేదంటే వారిని కన్జ్యూమర్ కోర్టుకు సంబంధించి ఆదేశాలు తీసుకొని అరెస్ట్ చేసి తీసుకొస్తారా అనేది కూడా తెలియాల్సింది. 21కి కేసు వాయిదా వేసిరు కాబట్టి ఆ రోజు మళ్ళీ విచారణ చేపట్టి ఎలాంటి ఆదేశాలు కన్జ్యూమర్ కోర్టు ఇస్తుందనేదే ఉత్కంఠగా మారింది. ఎందుకంటే కన్జ్యూమర్ కోర్టులో కస్టమర్స్ వెళ్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే దానికి ఇది ఒక నిదర్శనంగా కనబడుతుంది. ఎవరైనా ఆన్లైన్ లో డెలివరీ పేరుతో మోసం చేస్తే ఖచ్చితంగా కన్జ్యూమర్ కోర్టుకు వెళ్లి కన్జ్యూమర్ కోర్టులో బాధితులు కేసు వేస్తే ఇలాంటి ఆదేశాలు వస్తాయని చెప్పేసి కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ కేసులో ఫోన్ కు బదులు ఐక్యూ ఫోన్ ని డెలివరీ చేసి బాధితుడు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అమెజాన్ కస్టమర్ కేర్ పట్టించుకోకపోవడంతోనే అమెజాన్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. థాంక్యూ సురేష్.